శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. 1000 కోట్లు ఇచ్చినా సరే వృశ్చిక రాశి వారికి ఈ మార్చి 31వ తేదీ తర్వాత నుండి కూడా వీరికి పట్టే అదృష్టాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. గుండె పగిలే నిజం తెలుస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి వీరికి సంబంధించినటువంటి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం అనేవి ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనే గోచార ఫలితాలు ఆధారంగా వృశ్చిక రాశి వారికి అసలు ఎలాంటి అదృష్ట ఫలితాలు అనేవి పొందుతున్నారు అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారికి యొక్క అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పుకోవాలి. అయితే వీరి ఆదాయం చూసుకుంటే గనుక ఇప్పుడు పెరిగేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చూస్తే గనుక ఇప్పుడు కాలం అనేది అనుకూలంగా మారింది. మీరు మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ అనేది మీరు పొందడం చాలా అవసరం. మిగిలిన అంశాలలో మాత్రం వీరికి చాలా అనుకూలవంతంగా ఉండబోతోంది. అలాగని ఆర్థికంగా మీరు కొత్త అవకాశాలు ఎన్ని వచ్చినా కూడా పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక ప్రణాళికాబద్ధంగా ఖర్చులు చేసినట్లయితే గనుక ఖచ్చితంగా మీరు డబ్బులను పొదుపు చేసుకుంటారు. వృశ్చిక రాశి వారికి అయితే స్థిరచరాస్తులను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు వీరికి జాతకం ప్రకారం కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారు అయితే ఎంతో కాలంగా బంగారం, వాహనాలను కొనుగోలు చేయాలి అని ప్రయత్నాలు చేసే వారికి అయితే ఈ సమయం నుండి కూడా తప్పకుండా కొనుగోలు చేసుకుంటారు. అలాగే భూముల విలువ పెరగడం వల్ల కూడా వృశ్చిక రాశి వారు ధనవంతులయ్యే అవకాశం విపరీతంగా కనిపిస్తోంది. వంశపారపర్యంగా మీకు సంక్రమించాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో ఈ సమయంలో మీరు సక్సెస్ని అందుకుంటున్నారు. అదేవిధంగా ఈ సమయంలో కోర్టు పరమైనటువంటి కేసుల్లో తీర్పులు మీకు ఇప్పుడు అనుకూలంగా వస్తున్నాయి అనే చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి కూడా ఇప్పుడు కాలం అత్యధిక లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ సమయంలో మీకు విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనబడుతోంది. అంటే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా ఫలప్రదం కాబోతూ ఉన్నాయి. మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. వీసా, పాస్పోర్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి డబ్బులు సమకూర్చడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు ఇప్పుడు అనుకూలవంతంగా మారుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా వృశ్చిక రాశి వారు అదృష్ట ఫలితాలను పొందుకుంటారు. ఇక వీరికి వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతోంది. కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా ఇప్పుడు దూరం కాబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి అయితే ఈ సమయంలో విభేదాలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారము దొరుకుతుంది. దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన, ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది మీరు తప్పకుండా చూసేందుకు అవకాశాలు ఉంటున్నాయి. ఇక కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడంతో వారితో కలిసి ఆనందకరమైన సమయాన్ని మీరు గడుపుతారు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే వస్త్ర వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వాళ్లకు, ఇక అలాగే ఐరన్, ఇత్తడి, స్టీల్ ఇలాంటివి వ్యాపారులకు, ఇక అలాగే జనరల్ స్టోర్స్ లాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో అత్యధిక లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తూ ఉంది. అంటే లాభాలు అనేవి మీకు అధికంగా ఉండబోతూ ఉన్నాయి. ఇక అలాగని ఈ రాశి వ్యక్తులకు అయితే ఇబ్బందులు అనేవి వచ్చినప్పుడు కూడా ఓవరాల్గా మీకు ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా మారుతోంది. అధిక లాభాలను అయితే మీరు పొందుతారని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారిలో ఎవరైనా నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు అనుకూల శుభ ఫలితాలే ఉంటున్నాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ యోగం అయితే కనబడుతోంది. ఇక వీరికి ఈ సమయంలో కూడా ఆర్థిక పరంగా చాలా బాగుంటోంది. ఇక వివాహానికి సంబంధించి మంచి చక్కటి నిర్ణయం తీసుకుంటారు. వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. వైవాహిక జీవితం కూడా ఇప్పుడైతే చక్కగా సాఫీగా సాగిపోతోంది అని చెప్పుకోవాలి. అదేవిధంగా సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ సమయంలో సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. వృశ్చిక రాశి వారికి అయితే ఈ సమయంలో 2-3 ఆదాయ మార్గాలను అన్వేషించి దాని ద్వారా మీరు చక్కగా డబ్బులను సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతూ ఉంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా
చక్కగా కలిసి వస్తాయి. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి. ఇక అత్యంత జాగ్రత్తగా మీరు ఎప్పటివరకు ఏదైతే ఉన్నారో ఇక మీకు సమయం అనేది చాలా అనుకూలంగా మారడం కారణంగా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు ఎన్నో రకాల అదృష్టవంతమైన శుభ ఫలితాలను పొందుకుంటారని చెప్పుకోవాలి. ఇక ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి కూడా వివాహం చేసుకునే అవకాశాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. పెద్దల ఆమోదాన్ని కూడా మీరు పొందుతారు. వృశ్చిక రాశి వారికి మొత్తం మీద కూడా ఆర్థిక పరంగా పురోగతిని చక్కగా సాధిస్తారు అని చెప్పుకోవాలి. మొత్తం మీద చూసినట్లయితే వీరికి చక్కటి శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అననుకూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. విశేష శుభలాభాలు అయితే తప్పకుండా అందుకుంటారు. ఇక అదే విధంగా ప్రతి గురువారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలుని కలుగజేస్తుందని చెప్పుకోవాలి.